హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఎవరికైతే 5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే రైతు బంధు అయితే పడటం జరిగింది. అలాగే 5 ఎకరాల 10 గుంటలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు 5 ఎకరాలు 20 గుంటలు ఉన్న రైతులు ఉన్నారో వారికైతే రైతు బంధు అయితే పడటం జరిగింది. అలాగే ఎవరికైతే 6, 7, 8 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే రైతు బంధు అయితే పడదా, అలాగే 10 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు వస్తుందా లేదా అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అయితే ఎవరికైతే 10 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వారికైతే రైతు బంధు అయితే వేయటం జరగదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు బంధు అయితే ఎవరైతే 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా వేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మేము ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఏదన్నా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసా అని మార్చడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.